A7 న్యూస్ ఆంధ్ర. సృష్టిలో తొలి దీపం భగవంతుడే. ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని దేవత నామావళిని అయినా మనం గమనించినా పరంజ్యోతి, జ్యోతిషే నమ అని, పరంజ్యోతియే నమ, జ్యోతి స్వరూపియే నమ అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేసే రూపం ఏదో అదే జ్యోతి, అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలకు కాంతిమయం చేయగలిగిన వాడు పరమాత్ముడే. కార్తీక మాసం మొత్తంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే అయినా కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం. కార్తీక పౌర్ణమి రోజున దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆ రోజు సాయంత్రం దీపకాంతుల శోభను వర్ణించలేం కూడా. చంద్రుడి వెలుగులతో, ఇంటి ముందర దీపకాంతులతో అద్భుతంగా ఉంటుంది. ఈ పౌర్ణమి నాడు కొన్ని చోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్ఛగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యార్థం వదులుతారు. అలా చేయడం వల్ల గాయలో వారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రద్ధా కర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది. తమిళనాడులో తిరువన్నామలై జ్యోతి స్వరూపుడే వెలిగిన శివుడి ఆలింగాన్ని దర్శించుకోవటాన్ని ఆ రోజున వేలాది మంది అక్కడికి తరలివస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో దానికి అతి చేరువలోని దేవతల గురువైన బృహస్పతి కూడా ఆ రోజునే సాత్కరిస్తుందంట. చాలు.